మనం నేర్చుకుంటున్నటువంటి ఆ మాట యొక్క పరిమితిని మరికొంచెం లోపలికి వెళ్ళాల్సిన విషయం ఉంది. ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆకలి దప్పులతో ప్రయాసపడటం అనేది మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసపు పరిణితి. ఎందుకంటే లోకంలోకి వెళ్ళి ఆనందించడం అనేది ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కూడా భక్తి మార్గంగా మార్చుకుంది, వేషం వేసుకుంటుంది భక్తి ముసుగు. లోకంలోకి వెళ్ళి భక్తిని సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకుంటుంది. లోకంలో సుఖాలని సంతోషాలను అనుభవిస్తూ లోకపు మాలిన్యమును అంటించుకుంటూ కూడా దానికి భక్తి రంగు వేసేసుకుంటుంది. దానికి ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు పెట్టి దానికి రకరకాల పరిస్థితుల్లో దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న 14వ తారీఖు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటా రోజు? దానికి ఒక దినం, ప్రేమికుల దినం. ఆ దినానికట ఒక సేవకుడు మీటింగ్ పెట్టాడు. పెట్టి నిజమైనటువంటి ప్రేమ ఎవరు, నిజమైనటువంటి ప్రేమికుడు ఎవరు, ఎవరిని ఎవరితో ప్రేమించుకోవడానికి ఇష్టపడాలి అనేటువంటి విషయం చెప్పాలనేటువంటి సదుద్దేశంతోనే మీటింగ్ పెట్టాడు. తీరా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే వాళ్ళందరూ చేరారు. ఇప్పుడు ఆడు చెప్పేది ఇష్టమా, వీళ్ళు చేసేదికి ఇష్టమా? ఆయనేమి ఇక్కడ మీలాగే నిన్నే ప్రేమించునని పాడుతున్నాడు, వీళ్ళేమో ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నిన్నే ప్రేమించునని పాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఆ ఆనందంలో ఈ ఆనందం కలిసిపోయి మంచిగా మీటింగ్ అయ్యిందని చెప్పుకుంటాడు ఆయన. నిజానికి వాళ్ళిద్దరికీ లోకపు ప్రేమ ఏంటి, దేవుని యొక్క ప్రేమ ఏంటి అని అర్థం చేసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం కాస్త, ఆధ్యాత్మిక చింతన కాస్త వాళ్ళకి లోకానుసారమైన పద్ధతులకు మార్చుకున్నాం. అట్లాగే మనం చేసుకునే కొన్ని పిక్నిక్లు, క్రైస్తవులు అందరూ కలిపి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా, పిక్నిక్లో పాటలు పాడుకుంటారా, చీర్సు చిల్లు అవ్వకుండా వచ్చేస్తారా, లేకపోతే ప్రార్థనే గడిపి దేవుని సన్నిధిలో కొండ మీద ప్రార్థన చేసుకుని వస్తారా? ఇలాగే చాలామంది మీ లోకపు మాలిన్యంను కూడా కలుపుకుంటూ భక్తిని ఎంతో ఎక్కువగా చేసుకుంటూ చాలా అవుటింగ్స్కి వెళుతూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్న కడవరి కాలం కాబట్టి లోకంలో ఆనందించడం, సంతోషించడం వదులుకున్న వాళ్ళకి నేను చెప్పే విషయం అర్థమవుద్ది. దేవునిలో ఆనందించటం, దేవునిలో సంతోషించడం, దేవునిలో స్థిరపడటం, దేవుని కొరకు ఆశ కలిగి బ్రతకటం, దేవుని కొరకు కొన్ని కోల్పోవటం, దేవుని కొరకు కొంత త్యాగం చేయటం ఇత్యాది విశ్వాస జీవితంలోనికి లోతుకి నడిపించబడేటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. లేకపోతే లోకపు సంతోషంలోనే గడిచిపోతూ ఇక ఎప్పటికీ జీవితకాలంలో చూసినప్పుడు వీరిని చూస్తే ఇలా ఉండకూడదని మాత్రమే చెప్తాం, ఇలా ఉండాలి అని మాత్రం చెప్పలేం. అలాంటి పరిస్థితికి రాకుండా ఉండాలనేటువంటి విషయం మనం నేర్చుకుంటున్నాము. అందుకే స్పెండ్ టైం, క్వాలిటీ టైం ఇన్ ప్రేయర్, ప్రార్థనా జీవితంలో ఎంతో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపటం అనేటువంటి విషయం గురించి మనం వింటూ మనం ఒక 10 అంశాలను మనం విన్నాం. మరి కొంచెం విషయాలను కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం వింటున్నాం. మాథ్యూ 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. సో జాగ్రత్త, వేషధారులాగా ఉండొద్దు, అన్యుల వలె ఉండొద్దు. ఇది కదా మనకు వార్నింగ్. అన్యులు ఏం చేస్తారు, వేషధారులు ఏం చేస్తారు, ఆ 2 పనులలాగా మీరు చేయకుండా చేయండి అని చెప్పి యేసు ప్రభువారు ఆయన దేవునితో మాట్లాడే సందర్భం ఒక ఉదాహరణ ఇచ్చాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తూ ఇలా చేస్తే ఆల్మోస్ట్ మీరు ఆ కాలంలో ఉండేటువంటి పరిస్థితులకు తగిన రీతిగా ఉన్న సమాధానాన్ని, సంబంధాన్ని కలిసి దేవునితో ఉండొచ్చు అని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ప్రార్థన చేయటంలో ఈ రకమైనటువంటి విషయాలన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం. మరి కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆలోచిద్దాం. ఈరోజు నేను చెప్పే విషయం మరి కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నించాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. కొలస్సియన్స్ 2:2. నాకు కొంతమంది చక్కటి విషయాల్లో సహాయం చేశారు. అన్న, మేము ఇప్పటి వరకు చేస్తున్న ప్రార్థనలో ఉన్న లోపం ఏంటి, మేము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏది అడుగుతున్నామో ఏది అడగకూడదనే విషయంలో కొంత ప్రత్యక్షత వచ్చింది, ఈ విషయాలను బట్టి మేము నేర్చుకున్నామని కొన్ని కామెంట్స్ నాకు పంపించినప్పుడు, ఓకే, నేనేదో నాకు తెలిసిన విషయాలు ఏదో చెప్తున్నానా, కాదు ప్రజలకు అవసరమైన విషయాలు చెప్తున్నాను, దేవుని మాట అర్థమవుతుందని నాకు కూడా తెలుస్తుంది. 2:2 ఏం చెప్తుంది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పోరాడుచున్నాను, మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమ యందు అతుకబడి. కొలస్సియన్స్ 2:2 రా. మీ కొరకును లవోదికీ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను, మీరు తెలుసుకొని కోరుచున్నాను. వీళ్ళు ఎవరి గురించి పోరాడుతున్నాడంట? ఒక ఊరు, లవోదికయ అనేటువంటి ఊరు, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా, తెలియని వాళ్ళ కోసం, మీరెవరో తెలియని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తారా? హోల్సేల్ ప్రార్థనలు ఏమన్నా మీకు తెలియని వాళ్ళ కోసం ఏమైనా చేస్తారేమో? ఎప్పుడన్నా హోల్సేల్ కూడా చేయరు, రిటైల్ అన్నీ.
ఏమని? మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా అని ఒక సింపుల్ కొటేషన్. కానీ నేను ఏం చెప్తున్నాడు, లవొదికయ అనేటువంటి ఊరు, ఆ ప్లేస్లో ఉన్న సంఘం, లవొదికయ అనేటువంటి సంఘం మీరు ప్రకటన గ్రంథంలో చూస్తారు. ఈ పత్రిక కొలస్సీలకు రాసింది మాత్రమే కాదు, ఇది లవొదికయలకు కూడా వెళ్ళింది ఈ పత్రిక, వాళ్ళు కూడా చదువుకున్నారు ఈ పత్రిక. సో ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ ద చర్చ్ బిలాంగ్స్ టు ద పీపుల్. ఈ ప్రదేశం నుండి వచ్చేటువంటి వ్యక్తులు, వాళ్ళకి నేను ఎవరో తెలియదు, నన్ను చూడలేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు, వాళ్ళ పేరెంటాలకు నేను వెళ్ళలేదు, వాళ్ళ కార్యక్రమాలకు నేను రాలేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, కానీ నేను వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను అంటలా, పోరాడుతున్నాను అన్నాడు. ఫైట్ చేస్తున్నాడంట. ఫైట్ చేస్తున్నాడు. ఎందుకు? వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. సంపూర్ణ గ్రహింపు, అసలు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ యొక్క గ్రహింపు యొక్క ఐశ్వర్యమంతా కలిగిన వారై, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే దేనికోసం ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా మన సమస్యలు, వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంకొకరు మీకు తెలియని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తారు? వాళ్ళ సమస్యలు పోనే, ఇంకా వాళ్ళ ఆరోగ్యం, ఎవరైనా చెప్పారనుకోండి, ప్రభా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారని అంటే వాళ్ళ కోసం ప్రార్థన. ప్రభా వాళ్ళ ఆరోగ్యం జ్ఞాపకం చేసుకో, వాళ్ళ పాపాలు క్షమించే, వాళ్ళని స్వస్థపరిచే, నీ గాయపడిన రక్తం వాళ్ళ మీద పోసే, వాళ్ళు లేపే. ఇంకా అప్పులు, ఈ కడవర కాలంలో వచ్చే పెద్ద ప్రార్థనలన్నీ అప్పుల ప్రార్థనలే. ఆడు ₹1,00,00,000 అప్పు చేసేస్తాడు, సంఘం మీద తెచ్చి రుద్దేస్తాడు, మీరు ప్రార్థన చేసుకోండి మేము బిర్యానీ తిని పడుకుంటామని. మీరు ఇక మొదలెడతారు, ఆడు ₹1,00,00,000 తీర్చు ప్రభు అని. ఎవరు తీర్చాలి? ఆడేని తీర్చాలా, దేవుడు తీర్చాలా? అప్పు చేసింది ఆడైతే దేవుడు అని తీరుస్తాడు అనుకున్నారు మీ ప్రార్థనలు. కానీ సరే, మొత్తానికి అప్పుల ప్రార్థనలు. పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం, అమెరికా వీసా రాకపోతే వీసా కోసం, ఇక ఈ తిప్పలే ప్రార్థనలు. కానీ ఈయనేం ప్రార్థన చేస్తున్నాడండి చూడండి. ఇప్పుడు దేవుని మర్మమై ఉన్న, ఇక్కడ ప్రార్థన అనే పదం వాడట్లే, పోరాటం అనే పదం వాడుతున్నాడు. ఏంటి? దేవుని వారు ప్రేమ యందు అతకబడాలి. ఒక్క నిమిషం, మీ కుటుంబాల్లో మీరు ఎవరి గురించి అయినా ప్రేమలో అతకబడటం లేదని వాళ్ళ కోసం మీరు పోరాడారా? మీరు ఏం ప్రార్థన నేర్చుకున్నారండి ఇన్ని సంవత్సరాలు? ఈ పత్రికలు చదువుతున్నారు కదా. మీ ఇంట్లోనే ప్రేమలో అతకబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కలిసి కుటుంబంలో కాపురం అంటున్నాం. ఒకే ఇంట్లో తల్లులకి పిల్లలకి పడదు, అత్తకి కోడలకి పడదు, అన్నకి కొడుక్కి తమ్ముడికి పడదు, ఇంట్లో ఉన్నట్టు అన్నదమ్ముల మధ్యలో, నక్క చెల్లెళ్ళ మధ్యలో, వదిలిన మధ్యలో, ఆడపడుచుల మధ్యలో, అత్తమామల మధ్యలో రకరకాల కాన్ఫ్లిక్ట్స్. మరి ప్రేమ యందు అతకబడాలని మీరు ఎందుకు ప్రార్థన చేయరు? పోరాడాలి. నెంబర్ 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఏమిటి? సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యం దేనికి సంబంధించిన వాళ్ళకి గ్రహింపు కావాలి? ఈ లోకంలో ఉన్నవాడు ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ పట్టుకెళ్ళే. కొలసియన్స్ మొత్తాన్ని కలిపి ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ 4 అధ్యాయాలని కలిపి పిండితే కొలస్సీలకు రాయబడినటువంటి ఉత్తరం యొక్క ప్రధాన అంశాలు మీరు 4-5 అంశాలు తీస్తే ఈ 4-5 అంశాలు సంపూర్ణ ప్రేమ యొక్క ముఖ్యమైన వివరంగా కొలసి అనేటువంటి సంఘానికి ఇవి తక్కువగా ఉన్నాయి, ఇవి మీ దగ్గర లేవు, వీటిని మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాటిని స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి అంశాలలో ఒక అంశం ఈ అంశం. ఒక అంశం ఈ అంశంలో తీవ్రత ఏంటంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం అనబడినటువంటి డబ్బు కానీ, ఇళ్ళు కానీ, పొలములు కానీ, స్థలములు కానీ, మనుషులు చెప్పే కొలువులు కానీ, వాటి నుంచి వచ్చే రాబడి కానీ, వాటి నుంచి వచ్చే సంపాదన కానీ, మనుషుల మధ్యలో మిమ్మల్ని గణపరిచే పదవులు కానీ, వాటి నుంచి మీకు వచ్చేటువంటి ఘనత ఆధిక్యతలు కానీ కాకుండా దేవునిని బట్టి వచ్చేటువంటి ఆశీర్వాదపు ఐశ్వర్యము మీకు కావాలని. అది దాని అర్థం. అసలు దేవుని నుంచి వచ్చేది ఏంటో మీకు తెలిస్తే ఇవేవి మాకు అక్కర్లేదన్న విషయం అర్థమవుద్ది. మరి ఇవన్నిటి కోసం ప్రార్థన చేయడం మానేస్తే అసలు దేవుని గురించి ప్రార్థన చేయడం ఏంటంటే అర్థమవుద్ది. కానీ మనం దేవుని గురించి ప్రార్థన చేయడం మానేసి మనకు కావాల్సిన వాటి కోసమే ప్రార్థన చేయడం మొదలెడితే ఇప్పుడు దేవుని గ్రహింపు వస్తుందా? గ్రహింపు కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై. అసలు యేసు ప్రభు తెలియటం వేరు, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవటం వేరు. మనలో చాలామందికి యేసు క్రీస్తు అని తెలియదు, యేసు క్రీస్తు అని తెలుసు, యేసే క్రీస్తు అని తెలియదు. యేసు ప్రభు వారి గురించి పౌలు మాట్లాడుతూ మేము పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నామని 2 పదాలు వాడతాడు.
యేసు అనేటువంటి పదానికి రక్షకుడు అని అర్థము, క్రీస్తు అనేటువంటి పదానికి అభిషిక్తుడు అని అర్థము. రక్షకుడుగా వచ్చిన వాడుగా నీకు యేసు పరిచయం అయ్యి అక్కడ ఆగిపోతే కుదరదు. ఆయన అభిషిక్తుడుగా వచ్చి నీ పాపమును ఆయన తీసుకుని వెళ్ళాడు అనేటువంటి విషయంపై కూడా ఆయన వచ్చి మనల్ని ఆయనతో పాటు కూర్చుండే దత్తతనిచ్చాడు, ఆయనతో ఉండేటువంటి అధికారాన్ని దేవుని దగ్గరికి చేర్చే అధికారాన్ని కలిగిస్తున్నాడని కూడా తెలియాలి. ఇప్పుడు యేసుప్రభు చాలామందికి ఎంతవరకు తెలుసున్నాడంటే, మీ పాపాలను తొలగించే యేసుప్రభుగా మాత్రమే మనకు తెలుసు. మన నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు సదాకాలము కూర్చుండనిచ్చే వారసత్వపు అధికారాన్ని ఇస్తున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయనతో పాటు వారసులు మనకు శ్రమపడిన ఆయనతోటి వారసులు మనకు తెలుసు. ఆ హైరర్షిప్ మనం యేసు ప్రభుతో పొందుకుంటాం కాబట్టి యేసులో ఉండేటువంటి తత్వానికి, యేసు అనేటువంటి ఆ పరిపూర్ణతలోనికి నేను వెళ్ళడం, తెలుసుకోగలగటం చాలా ముఖ్యం అని పోరాడుతున్నాడంట. ఇంకా క్రీస్తును, మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై మళ్ళీ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అసలు వాళ్ళందరినీ ఈ పత్రికలో రాయబడినటువంటి లవొదికయలో ఉన్న వారందరి కొరకు కూడా కొలసీలకు చెప్తున్నాడు. నేను వాళ్ళందరి కొరకు నేను మామూలుగా ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నాడంట? పోరాడుతున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. మీలో తీవ్రమైన కాంక్ష కలిగినటువంటి, ఇలాంటి పోరాటం కలిగినటువంటి ప్రార్థనా జీవితం బహు తక్కువ మందికి ఉంటుంది. అందుకే లోకస్తులు చేసేటువంటి ప్రార్థనలు లాంటి ప్రార్థనలు కాక, మన ప్రార్థనలు లోకపు వ్యక్తులైనటువంటి క్రైస్తవులు అనబడిన ఆచార సంబంధమైన ఆత్మీయులుగా కనబడే అడుక్కునే జీవితాలలో నుంచి బయటకు వచ్చి పరిపూర్ణమైన క్రీస్తు యొక్క పోరాటంలో కలిగేటువంటి స్థాయికి ఎదగగలిగితే దేవునితో ఉండే సంబంధం కలుసుకుంటాం. దేవుని యొక్క సంబంధాన్ని పట్టుకోవటానికి చేసేటువంటి ప్రార్థనలు వేరు, నువ్వు లోకంలో ఉండేటువంటి అవసరతల కొరకు పట్టుకుని చేసేటువంటి విజ్ఞాపనలు వేరవుతున్నాయి. మీరు విన్సెంట్ బైబిల్ సెర్చ్ అందరికీ పరిచితం కదా, బాగా హ్యాండీగా ఉంటుంది కదా, మీరు తీస్తారు కదా. మీ దగ్గర అది ఉంటే అది ఓపెన్ చేసి ఆ సెర్చ్ బాక్స్లో ప్రార్థన అని కొట్టండి. ప్రార్థన అని నేను కొడితే చాలా 282 సజెషన్స్ వచ్చాయి కౌంట్. అంటే ప్రార్థన అనే పదం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆపుద్ది. మీకు సింపుల్ విషయాలు చెప్తాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ప్రారంభమైంది ప్రార్థన చేయట. నేను దాని నుంచే ఫాలో అవుతున్నాను. ఆ విన్సెంట్ బైబిల్ సెర్చ్ నుంచి తెలుగు బైబిల్లో వచ్చి చూసి చెప్తున్నా మీకు. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎప్పుడు? ఇక్కడ గమనించండి, ప్రార్థన చేయుట ప్రారంభించబడింది ఎప్పుడో చెప్పడానికి అంశం రాశాడు. ఏం ప్రార్థన చేశాడో రాయలేదు. సరిగ్గా ఆలోచించండి, నా మాటలు శ్రద్ధగా వినండి. ఏమి ప్రార్థన చేశాడో రాయలేదు, ఎప్పుడు ప్రార్థన చేశాడో అన్నది మెన్షన్ చేసింది. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద టైం, సెకండ్ జనరేషన్ వచ్చేసి భూమి నిండించుకునేటువంటి ప్రదేశంలో కొంతమంది జనము, ఆడపిల్లలు మగపిల్లలు విస్తరించిపోతూ ఉంటే, వాళ్ళలో నుంచి జనము పెరుగుతూ ఉంటే, మూల పురుషులైనటువంటి వ్యక్తులైనటువంటి షేతు అనేటువంటి వ్యక్తి దగ్గర ఎనోష్ అనేటువంటి పేరు పెట్టిన తరువాత అక్కడ ప్రార్థన అనేది బిగిన్ చేశాడు అని చెప్పాడు. తర్వాత 12:8 బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది ఎవరు చేశారు? అబ్రాహాము గారు చేశారు. ఏం చేసినప్పుడు ప్రార్థన మళ్ళీ చేశాడని చెప్పాడు? బలిపీఠము కట్టబడింది. ఎవరి కొరకు? దేవుని కొరకు నేను ఈ పని చేశాను, ఇది దేవుని నామమున చేస్తున్నాను, ఇది దేవునిదే, ఇది దేవుని కొరకే వాడాలి, దీని దగ్గరికి మనుషులు ఎప్పుడైనా వెళితే ఇది దేవుని సంబంధమైన దానిగా ఉండాలి, ఇది మనుషులు ఇంట్లో పెట్టుకునేలాంటి వస్తువు కాదు, ఇది దేవుని కొరకు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయటానికి అక్కడ ప్రార్థన అనే పదం వాడబడింది. తర్వాత చాలా రోజులు మళ్ళీ బలిపీఠం కట్టించోటల్లా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఇంకా కిందకు వస్తే 20వ అధ్యాయం 7వ వచనంలో అబ్రాహాము గారి గురించి మాట్లాడినటువంటి ప్రార్థన. ఇక్కడ శారమ్మ గొడవ జరుగుతుంది, హాగరు రావడానికి రెడీ అవుతున్న సిద్ధాంతం. అప్పుడు అబ్రాహాముని గురించి దేవుని యొక్క దర్శనములో అతనితో అబీమెలెకుతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏమని? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. ఏం ప్రార్థన చేస్తాడు ఇక్కడ? ఏం ప్రార్థన చేస్తే అతను బతుకుతాడు? అబీమెలెకు చేసినటువంటి పని అది లోక మర్యాద చొప్పున చేశాడు. ఆ అమ్మాయి బాగుంటుంది, నాకు తీసుకురండి అన్నాడు, తీసుకెళ్ళిపోయారు. ఇతడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ ద్వారా దేవుని దూత వచ్చి చెప్తున్నాడు ఏమని? అతడు ప్రార్థన చేస్తాడు, అతడు ప్రార్థన చేయువాడు అని చెప్పింది. ఇప్పుడు అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏం ప్రార్థన చేస్తాడు? రెగ్యులర్గా అబ్రాహాము ప్రార్థన చేసేవాడు కదా, బలిపీఠాలు కట్టేవాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు కదా.
రోజు ప్రార్థన చేసేవాడైతే శారాని అబీమెలెకు ఎందుకు తీసుకెళ్తాడు? ప్రార్థన పవర్ఫుల్ కలిగితే. అప్పటికే దేశదిమ్మరగా ఉన్నాడే, దేవుడు ఇంకా వాగ్దానం చేసిన ప్రదేశాన్ని తీసుకెళ్ళలేదే, మరి ప్రార్థనాపరుడే కదా. చాలాసార్లు ప్రార్థన చేస్తే అతని కష్టాలు రాకూడదు కదా, ప్రార్థన చేస్తే సమస్యలు ఉండకూడదు కదా, ప్రార్థన చేస్తే లోతుతో ఇబ్బందులు రాకూడదు కదా, ప్రార్థన చేస్తే ఆ చుట్టుపక్కల రాజులు అతనికి స్థలం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలి కదా, పెట్టకూడదు కదా, ఇలాంటివి మీరు ఎన్నో చెప్పచ్చు. కానీ అతడు ప్రార్థన చేయడం దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని సూచిస్తుందే తప్ప ఏమి ప్రార్థన చేస్తాడనే విషయం ఇక్కడ చెప్పాలి. అతడు దేవుని దగ్గరికి వెళ్ళగలడు, దేవునితో అతను మాట్లాడగలడు. కాబట్టి అతనితో జాగ్రత్త. మీకు ఎవరైనా ఆ ఫోన్లో ఆపండి, మీలో ఎవరైనా దేవుని సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు గుర్తొచ్చినప్పుడు మీ గురించి మీ కుటుంబంలో ఆమె ప్రార్థన చేస్తుంది, అతను ప్రార్థన చేస్తాడు, ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కలుగు చేసుకుని వాళ్ళని బతికించడం కానీ శిక్షించడం కానీ ఏమైనా చేస్తాడని ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి చెప్పారా? మీ ఇంట్లో రాత్రి నేను వచ్చి వాక్యం చెప్తే మీటింగ్ అయితే ప్రార్థన అవుతుందంటారు. అలాంటి ప్రార్థనలా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయింది రాత్రి అంటే అలాంటి ప్రార్థన కాదు. మీరు ప్రార్థన చేస్తారు. అబ్రాహాం గురించి ఏం చెప్తున్నాడు? అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బతుకుతావు, జాగ్రత్త, అబీమెలెకు జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు అలా ఎప్పుడైనా మీ ప్రార్థన గురించి చెప్పేవాళ్ళు అయితే మీకు ప్రార్థన తెలుసని అర్థం. లేకపోతే మీరు రోజు మొరపెట్టే ప్రార్థనే, ఎప్పుడు ఏడుపుగుట్టు ప్రార్థనలు అవి. ఈ ప్రార్థన వేరు, మీరు ఆలోచించుకోండి. తర్వాత ఇంకా కిందకు వస్తే 21:33లో అక్కడ పిచ్చల వృక్షం నాటాడు. నాటిన తర్వాత అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేశాడో లేదు, ఎవరి నామమున ప్రార్థన చేశాడో చెప్తున్నాడు. అంటే తను అడుగుతున్నది దేవుడే, ఈ విషయంలో నాకు సహాయం మానవుడు చేయలేడు, ఇది ఎవరి వల్ల నాకు దొరకదు. ఎందుకు అనంటే నాకు దేవుని యొక్క మనస్సాక్షి చెప్తున్న సంగతులు తెలుసు, నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు వివేచన ఉంది, నాకు విచక్షణ ఉంది, నాకు విధానం తెలుసు, నాకు ఆజ్ఞ తెలుసు, నాకు దేవుని కట్టడ సూచన తెలుసు, నాకు ఏది అధికారికంగా చేయాలో చేయదగందో నాకు తెలుసు. ఇది తెలిసిన తరువాత ఈ పనులు నేను చెయ్యకుండా ఉంటే నా దేవుడు నాకు తోడై ఉంటాడు. అప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు సహాయం చేయటానికి దేవుడు తప్ప మరొక మనిషి లేడని దేవుని దగ్గరికి వెళ్ళేటువంటిది ప్రార్థన. ఇంకెవ్వడి వల్ల నా వల్ల కాదు, నేను దేవునితో మాట్లాడితేనే దేవుడే నాకు హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు నేను నా మనస్సాక్షితో దగ్గర నుంచి ఆజ్ఞ వరకు, విధానం వరకు జీవితం అంతా ఇలాగే జీవిస్తూ నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు. ఆ నమ్మకం ప్రార్థన. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఏంటి తెలుసా? చెయ్యాల్సిన తప్పుడు పనులన్నీ చేసేస్తాం, నీ స్వంత ఇష్టాలన్నీ నెరవేర్చేసేస్తాం. తిరిగి పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఆమోద ముద్ర, ప్రార్థన చేయించండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయి, ఆమెన్. గొయ్యి తీసినప్పుడు నవరత్నాలు వేయకుండా మానవు, నవరత్నాలు కదా నవధాన్యాలు, నవధాన్యాలు వేయడం మానవు. దాని తర్వాత దానికి ఉత్సాహ పేడ వేయించడం మానవు. రాత్రి వచ్చి నువ్వు ప్రార్థన చేసేస్తే తెల్లారి మా వాళ్ళు పాలు పొంగించుకుంటారు, నువ్వు వచ్చి ముందు పాలు పొంగించాయంటే ప్రార్థన చేసానంటే మనం పెద్ద సీరియస్గా బైబిల్కి వెళ్ళిపోయి 10 మందిని పిలిచేసి రండి చప్పట్లో కొట్టండి, పరిశోద్ధ పిచ్చోడు ప్రభువే, పిచ్చోడు ఆయనే. చెయ్యాల్సిన పనులన్నీ అటువైపు మీ ఆడపడుతూ చేసేస్తుంటుంది, ఇటువైపు మీ తోడుకోళ్ళు చేసేస్తుంటుంది, ఇటువైపు పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తాడు రాత్రి. తెల్లారు అందరికీ పరిశుద్ధ భోజనాలు వాళ్ళకి వీళ్ళకి కలిపి పక్కన అన్ని పనులు అయిపోతున్నాయి. ఏమండి, పెళ్ళిలో అంతే, నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసేస్తావు, పరిశుద్ధ వివాహానికి కాడుకొట్టేస్తావు. ప్రార్థన దానికి మేము కూడా వచ్చేసి అక్కడ సీరియస్గా ప్రభువా ఈ యవ్వన కుటుంబమును దీవించుము. ఏం దీవిస్తాడు? చేసిన పని ఏంటి? లోకానుసారమైన అక్రమాలేంటి? నువ్వు పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి చేయాల్సిన పనులు తెల్లారు లెగిస్తే దిష్టి తీయడం మానవు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ఉయ్యాల్లో ఎత్తావా? ఎందుకు పనులు? అంటే ఈ పద్ధతులన్నీ మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రార్థన అనే పదాన్ని మీరు ఎంత డైల్యూట్ చేసి అసలు దేవునితో అనేటువంటి దానికి లక్ష్యం లేకుండా, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసిన ధైర్యం రాకుండా అసలు ఎంత నిర్భీతిగా మనుషులు ప్రవర్తిస్తున్నారో కడవరి కాలంలో. దానికి ప్రార్థనని పేరు పెట్టుకుని మీరు ప్రార్థనలో ఉన్నారనుకుని, మీరు ప్రార్థన చేసేవారు అనుకుని మిమ్మల్ని మీరు ఎందుకు మోసమైపోతున్నారు? ఆయన చెప్పిన మొదటి మాట ఏంటి? లోకస్తుల్లాగా చెయ్యకండి, అన్యుల వలె మీరు చెయ్యకండి. అలాంటి పద్ధతి దేవునికి వ్యతిరేకం. మీరు చేసేటువంటిది ఆ భక్తిలోనే, మీ ప్రార్థనలోనే దేవునితో అనే సంబంధాన్ని కలిగి ఉండేలాగా చెయ్యండి. అది కదా ఆయన బాధ. ఆ స్థితికి ఎదిగామా మనం? ప్రార్థన అంటే మళ్ళీ లిస్టు పట్టుకొచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లోనే ఇవ్వండి రిక్వెస్ట్లు ఇవ్వండి. ఏం రిక్వెస్ట్లు ఇస్తారు వీళ్ళు?
అప్పులు, జబ్బులు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ప్రార్థన అంటారేంటి? ఈ ఎక్కడ చేసింది? ఇంకా నేను చెప్తాను రండి. ఇంకా మీరు కిందకి రండి. 25-21 ఇస్సాకు గొడ్రాలు కాబట్టి యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినడు. దేని గురించి అడుగుంటాడు? ఇస్సాకు భార్య గొడ్రాలు, పిల్లలు లేరు, అప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా అతని ప్రార్థన వినెను, గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి అయ్యెను. ఎన్ని ప్రార్థనలు జరిగాయి? ఏ ప్రార్థనకు సమాధానం వచ్చింది? ఇక్కడ ఏం ప్రార్థన చేయలేదు అతను, ఒకటే ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నీవు ఇసకను చూపించి మా నాన్నతో మాట్లాడావు, నక్షత్రాలను చూపించి ఆకాశం వైపు నువ్వు మాట్లాడావు, లింగమ నేను ఒకడిని పుట్టాను, ఇప్పుడు నాకు ఎలాగవుద్దో తెలియదు, మా ఆవిడ చూస్తే మేము ఎప్పుడు చూసినా నెల తప్పుద్ది అనుకుంటే నెల తప్పిపోతామని తప్ప పిల్లలు పుట్టట్లేదు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ప్రార్థన చేశాడంట. వేడుకొనెను అని ఉంటుంది అక్కడ. యెహోవాను వేడుకొనెను. ఏంటి వేడుకొని ఉంటాడు చెప్పండి? ఎంత బాధ అయితే వేడుకొని ఉంటాడు? ఇది బైబిల్ రికార్డ్ చేసినటువంటి మాటను, ప్రార్థన, వేడుకొనుట, విజ్ఞాపన అనే పదాలు చూస్తే అక్కడ చాలా ఇంటెన్సిటీ, సిచ్యువేషను, ఓవర్గా ఇంకా మనిషి యొక్క చెయ్యి దాటిపోయిన పరిస్థితి వస్తేనే అక్కడ పదం వాడాడు. అంటే నా శక్తి చేత, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ప్రార్థనలోనే జరుగుతాయి. ఆ ప్రార్థన నేను చేస్తున్నటువంటి అంశం నా దేవుని దగ్గర నుంచి నేను తెచ్చుకోగలిగింది అని అడిగితేనే నువ్వు వెళ్ళగలగాల. ఇది నా వల్ల కాదు, నేను దేవుని దగ్గర నుంచి తెచ్చుకోగలను అనే ధైర్యం ఉంటేనే నువ్వు వచ్చి మాట్లాడగలగాల. అది ప్రార్థన. ఇప్పుడు మనం దిక్కుమాలిన ప్రార్థన ఏంటో తెలుసా? ఎవరికేనో పాస్టర్ గారు ప్రార్థన చేసుకో, నాకు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చేయండి, మీరు ప్రార్థన చేయండి, నాకు వచ్చిన ప్రార్థన చేసి పంపించు, నువ్వు చెయ్యి అంటే ఎంత తమాషా అయిపోయిందంటే ప్రార్థన అనే పదం ఎంత ఈజీ అయిపోయిందంటే, ఎంత రెక్లెస్ అయిపోయిందంటే, అసలు నీ హృదయంలో దేవుని దగ్గరికి వెళ్ళటానికి మేము వెళ్తున్నామని కానీ, నేను మాట్లాడుతున్నది నా సర్వశక్తుడైన దేవుడితోనని కానీ, నా దేవునితో నేను నిలబడటానికి నా గజగజలాడుతున్న నా ఉనికేంటి అన్నది కానీ లేదు. ఎంత ప్రార్థన అంటే ఎంత క్వైట్ కామెడీ అయిపోయిందో చూడండి ఈరోజు. అసలు ఇక్కడ అలా లేదు బైబిల్లో. మీరు చదివే ఏ ప్రార్థన యొక్క తీవ్రత చూసినా వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో అవమానం తట్టుకోలేక, దుఃఖం తట్టుకోలేక, వేదన తట్టుకోలేక, ఎన్ని రోజుల నుంచో తన ప్రయత్నాలన్నీ సఫలం అవ్వక ఆమె గర్భవతి కాటం లేదనే విషయం పట్టి అప్పుడు వేడుకున్నాడంట, దేవా నీవు నీ చిత్తమైతే నాకు గర్భవతి. అప్పుడు ప్రార్థన అయ్యింది. ఇంకా అక్కడి నుంచి కిందకు వస్తే బలిపీఠం, ప్రార్థన జరుగుతాయి. సంఖ్యాకాండంకి రండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా 21:8. మోషే ప్రజల కొరకు ఏం జరిగింది? చచ్చిపోతున్నారు. పీపుల్ ఆర్ పెరిషింగ్ లైక్ ఎనీథింగ్. పాములు గుట్టేస్తున్నాయి, చచ్చిపోతున్న మనుషులందరూ భయపడుతుంటే మోషే దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఏం మోషే, నువ్వు దేవుని తాలూకా మనిషివి కదా, నువ్వు రిప్రజెంటేటివ్ కదా, నువ్వు చెప్తే ఆయన వింటాడు కదా, నువ్వు మాట్లాడడం తెలుసు కదా, మాకు మాట్లాడడం రాదు కదా, మేము దేవుని దగ్గరికి వెళ్ళడం మాకు చాలాసార్లు నువ్వు చెప్పావు కానీ మేము ఒప్పుకోలేదు కదా, కొండ మీదకి రమ్మంటే మేము చచ్చిపోతాం, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాడు అనుకున్నాం కదా, దేవుడు ఎవడని చూస్తాడే, ఆయన వెలుగు చూస్తే చచ్చిపోతామని తెలుసు కదా, ఆల్రెడీ కొండ దగ్గరికి రావద్దని ఆజ్ఞాపించాడనే భయం మాకు ఉండిపోయింది కదా, కాబట్టి నువ్వే మా ప్రవక్తివి, కాబట్టి నువ్వు వెళ్ళకపోతే ఎలా, నువ్వు మాట్లాడకపోతే ఎలా, నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా, బాబు అని బతికినాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు బతుకుతాడని సెలవిచ్చాడు. ప్రార్థన అప్పుడు ఎందుకు చేశాడు? మనుషులు మరణము, మనుషుల తీవ్రత, మనుషుల యొక్క ఆ శిక్ష భరించలేకపోవటాన్ని చూసి ఏ ప్రజల కొరకైతే తన నడుము కొట్టి పని చేసుకుని కట్టుకుని పని చేయడం ప్రారంభించాడో ఆ ప్రజలను రక్షించడానికి తీసుకుని వెళ్తున్న తోవలో జరిగినటువంటి ఈ యొక్క అవమానాన్ని తట్టుకోలేక యెహోవా నామమున మోషే ఏం చేశాడు? అప్పుడు ప్రార్థన చేశాడు. ఏమండి, మోషే దేవునితో మోషేతో దేవుడితో మోషే మాట్లాడుకున్న విధానం మన నిర్గమకాండం చదివితే ఏదో రోజు ప్రతి ఉదయాన్నే ఫోన్ చేసి ఆ భయ్యా ఎలాగున్నావు అని టెక్స్ట్ పెట్టినట్టు ఉంటుంది. ప్రతి అధ్యాయానికి ప్రారంభం మాట్లాడేసుకుంటాడు. కానీ ఆ ప్రార్థన అన్నిసార్లు వెళ్ళినట్టు లేదు. చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. ప్రేయర్ అనేది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మాట్లాడేటానికి కుదరదు. అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ ఎ పర్టికులర్ రీజన్, పర్టికులర్ కాజ్, పర్టికులర్ సిచ్యువేషన్, పర్టికులర్ డిమాండ్, పర్టికులర్ హెల్ప్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఆ ఇంటెన్సిటీ వస్తేనే దాన్ని ప్రార్థన అన్నాడు బైబిల్. అంతేగాని తెల్లారులిగిస్తే ఉపవాస ప్రార్థనలని, రాత్రుల ప్రార్థనని, పొగులు ప్రార్థనని, రాత్రి అనగా పగలనక సంఘాలన్నీ చేసేస్తున్నాయి. ఎన్ని మరి ప్రార్థనలే అయితే
పాపం ఎందుకు రెచ్చిపోతుంది? సంఘాల్లో క్రీస్తు ప్రేమ ఎందుకు లేదు? క్రీస్తులో ఐక్యత ఎందుకు లేదు? మర్మమైన క్రీస్తు ఎందుకు అర్థం కాలేదు? సంఘము ఎందుకు ఉజ్జీవింపబడట్లేదు? ఎందుకు దేవునిలో ఉత్తమమైనటువంటి పరిణితి కలిగినటువంటి నాణ్యత సంఘానికి రాలేదు ఈ రోజుకి? ఈ కడవరి కాలానికి ఇన్ని సంవత్సరాల ప్రార్థనలు, ప్రతి ఒడింట్లోనూ ప్రార్థనే, ప్రతి ఒక్కడు చేసేది ప్రార్థనే అయితే మరి ప్రభు పక్షమైన కార్యాలు ఎందుకు జరగట్లేదు? దెర్ ఇస్ సంథింగ్ ల్యాక్. మన ప్రార్థన ఏదో తేడా ఉంది. ప్రార్థననే ముసుగులో టైం గడుపుతున్నాం, ఆ టైం వేస్ట్ అయిపోతుందనే నా బాధ ఈరోజు. అందుకే అది ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం మనం కొంచెం అర్థం చేసుకోండి. ఇంకో నాన్న జాషువాకి వచ్చేసి 10-12 మరి ఈ మధ్యలో ఇంకా మరి అన్ని అధ్యాయాలు లేవు ఇక్కడ. ప్రార్థన నేపథ్యం ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండం దాటిపోయాం. యెహోషువ 10:12లో యెహోషువ చేశాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏంటి పరిస్థితి? యుద్ధం అయిపోతుందో పక్క, అటు నుంచి ఇటు నుంచి వచ్చేస్తుంది. సూర్యుడు దిగిపోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోయిందంటే యుద్ధం ఆపేయాలి. సూర్యుడు దిగిపోయే లోపు బోర ఊతారు, బాబాయ్ ఆపేయండి అంటే ఇంకా ఆగిపోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఆయుధాలు సానబెట్టుకోవాలి, గాయాలకు మందులు రాసుకోవాలి, చచ్చిపోయిన శవాలను పక్కకు తీయాలి, యుద్ధం మళ్ళీ కంటిన్యూ చేయాలి. తెల్లవారికి ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ లోపు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకా నా వల్ల కాదు, ఈ యుద్ధాన్ని ఇంకో 2-3 రోజులు చేసి చంపుకోవడం నాకు అలా కాదు, ఏదో చెయ్యాలనుకున్నాడు. అప్పుడు యెహోవా నామమున యెహోషువ ప్రార్థన మొదలెట్టాడు. అయ్యాలోన్లో నువ్వు ఆగిపో, గిబియోన్లో నువ్వు అక్కడ ఆగిపో, మీ ఇద్దరు 12 గంటల డిస్టెన్స్లో సూర్యుడు చంద్రుడు అక్కడ ఆగండి అన్నాడు. అంతే, భూమి అలాగ ఆగింది. మరి వీళ్ళు యుద్ధం ఎలా చేశారో తెలియదు, జరిగిపోయింది అక్కడ. సూర్యుడు కిందకి దిగలేదు, చంద్రుడు తొందరపడి రాత్రి అయిపోలేదు, యుద్ధం జరిగిపోయింది. అంటే దేవుని కార్యము దేవుడు మాత్రమే చెయ్యగలడనేటువంటి నమ్మకంతో నీ హృదయం అంతా లక్ష్యం పెట్టి ఆ ఏకాగ్రతతో దేవుని సన్నిధిలోనికి వచ్చి చెయ్యగలిగేటప్పుడు వచ్చేటువంటి ప్రార్థన దేవుని దగ్గర నుంచి తెచ్చుకునే పూర్ణ సహాయపు సంతోషంతో ఉంటుంది. ఆ స్థితిలో నీ హృదయం ఎప్పుడైనా దేవుని మీదకు ఆనుకోగలిగిందా? అంత రిక్వెస్ట్ని అంత డిమాండ్ చేయగలిగిన దేవుడే అనేటువంటి పరిస్థితికి నీ హృదయం వచ్చినప్పుడు నీకు వచ్చేటువంటి సమాధానం వేరు. నీ జీవితంలో ప్రమాణం మారిపోతుంది, నీ లక్ష్యం మారుతుంది, నీ క్రియలు మారుతాయి. అలాంటి సంబంధాన్ని చాలా తీవ్రంగా దేవుడు పరిగణించగలడు. నువ్వు భక్తిపరుడు అని, నువ్వు క్రైస్తవుడు అని, నువ్వు క్రీస్తు నామములో చేస్తున్న విజ్ఞాపన ఆయన అంగీకరించగలిగినట్లు. న్యాయాధిపతులు 1:1 మళ్ళీ. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఎవరు హెల్ప్ చేయాలి? ఎవరు యుద్ధానికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ముందు మనం వెళ్ళాలా? వాళ్ళు వస్తారా? ఏం జరుగుద్దో తెలియదు. ఈ రోజుల్లో అనుకో, రే ఏం జరుగుతుందిరా, ఎవడొచ్చాడు చూడు, ఒకసారి ఫోటో పెట్టు, ఒకసారి వీడియో కాల్ చేయి అందరూ. అప్పుడు ఈ లేవు కదా, ఈ ఫోన్లు లేవు కదా. అవతల దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, యువతలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ ఇచ్చేవాడు ఎవరు? ఇప్పుడు అలా ఎప్పుడన్నా వెళ్ళారా? ప్రభువా ఏమవుతుందో తెలియదు, నువ్వు ఒకసారి నాకు తెలియచే. ఇప్పుడు దేశాల్లో ఉండేటువంటి ఇతర దేశాల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు మీరు ఇక్కడ కూర్చుని మీ పిల్లలు 2 రోజులు ఫోన్ చేయకపోతే టెన్షన్ పడని తల్లి తండ్రి ఉన్నారా? టెన్షన్ పడని తల్లి తండ్రి ఉన్నారా? 2 రోజులు ఫోన్ చేయకపోతే ఏమైపోతారు మీరు? చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూపించు, ఆ దేశ పరిస్థితి ఏంటో చూపించు, ఆ మనుషులు ఎలాగున్నారో చూపించు. ఎప్పుడైనా అడిగారా? ఆల్రెడీ మీకు డిమాండ్ ఉంది, మీకు రిక్వైర్మెంట్ ఉంది. మీ కొడుకు మీ కూతురు అక్కడ ఏమైపోతారో మీకు తెలియదు. 2 రోజుల నుంచి ఫోన్ చెప్పారు. విచిత్రం ఏంటంటేనండి, ఈ ఇంటి దగ్గర ఉండేటువంటి గుమ్మంలో తలుపు తీసి ఏం చేస్తున్నావు, ఎందుకు అలాగ ఎత్తుతున్నావు, ఏం చేసేస్తాను నేను ఇక్కడ ఎలా అంటారండి ఇంటి దగ్గర. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్గా ఫోన్ వచ్చింది. ఆడ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి చేస్తాడు, ఇంటికి వచ్చినాక ఒకసారి చేస్తాడు. మమ్మీ ఏం చేస్తున్నావు అని. మనకి వాళ్ళకి 12 గంటల తేడా. ఆడికి ఏం లేచే టైము, మనమేమో నిద్రపోతాం టైం. అప్పుడు కొట్టి ఎలా ఉన్నావు, పడుకున్నావా, సర్లే ఓకేలేండి. ఇంట్లో ఉన్నప్పుడు పలకరించుకోవడానికి ఉండదు, దేశం దాటిపోయిన తర్వాత. అలాంటి వాడు 2 రోజులు ఫోన్ చేయకపోతే ఎలాగుంటారు మనకి? మనకు కూడా అన్ని కన్నాలు మూసిపోతాయి. ఇంకేం చేయాలో తెలియదు, కళ్ళు చేతులు ఆడవు. ఆడి ఫ్రెండ్కి కొట్టేద్దామా, ఈడికి కొట్టేద్దామా, ఆయనకి కొట్టేయచ్చుగా. ఫోను వీళ్ళకి వాళ్ళకి కొట్టడం ఎందుకు? అదేదో దేవుడు కొట్టేయచ్చు కదా. కొట్టేస్తే దేవుడు నీ ప్రార్థన చేస్తాడు కదా, ఇక్కడ ఏం చేయాలో చూపించేస్తాడు కదా. అలా నేను చెప్పేది ఎటకారం కాదు, నిజంగా నీ ప్రార్థనా జీవితంలో ఎదిగితే నీకు దొరికే సహకారం, ఆయన చెప్పే అద్భుతం, ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడని ఏకరీతిగా ఉన్నాడని నువ్వు తెలుసుకునే అనుభవం, నువ్వు ప్రార్థన చేస్తే నీకు కనబడిపోద్ది సిచ్యువేషను. చూపించేస్తాడు ఎవరు వెళ్ళాలి, ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు, ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది. ఆ క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇంకా కిందకి రండి. న్యాయాధిపతులు 13:9. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? దేవదూత వచ్చి నువ్వేం పర్లేదమ్మా, నువ్వు పిల్లడికి అంటావని చెప్పేసింది.
అప్పుడు మనోహర్ అడిగాడు, బాబు మా పిల్లోడు కంటం మాట దేవుడు ఎరుగు, ఆ పిల్లలందరినీ చూస్తుంటే ఇప్పుడు ఎవడో పనికి వచ్చిన వాళ్ళు లేరు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నారు, వీళ్ళేమో ఏపుగా ఎదిగిపోతున్నారు, కానీ దేవుడు ఇస్తాడని చెప్తున్నావు కదా, నా పిల్లోడిని దేవుని కొరకు ఎలా పెంచాలో మా ఆవిడ కూడా కొంచెం చెప్పు అన్నాడు. కొంచెం మా మిస్సెస్ కూడా కొంచెం టీచ్ చేయవా అని అడిగితే అతని ప్రార్థన వినబడిందంట. ఏమండి వచ్చి ప్రైజ్లాడనయ్య, మీరు పెళ్లి చేశారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, నాకు కన్సీవ్ అయ్యాను, 3వ నెల, దేవుని స్తోత్రం, ఎలా పెంచాలో ప్రార్థన చేసుకో. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఎలా పెంచాలో నువ్వు ప్రార్థన చేయడం నీకు చేత కాకపోతే నువ్వు వచ్చి చేసే ప్రార్థనలకు నేను సమాధానాలు చెప్పలేక చావాలి. ఎందుకో తెలుసా? తీసుకొచ్చాడు నా ముందు పెడతావు, ఆడు ఎలా ఉంటాడు, ఆడేసే బ్రేక్ డ్యాన్సులు లారెన్స్ కూడా రావు, కొత్త కొత్త స్టెప్లు వేస్తుంటాడు, నీ కొడుకు కూతురు మెలుకలు తిరుగుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏమండి మాట వింటలేదనియా, ఇది కూర్చోట్లేదనియా, ఇది అసలు ఇంట్లో ఉండలేదనియా, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎవడు చేయాలి ప్రార్థన? నేనా నువ్వా? నొప్పి ఎవడది? అప్పుడు ఎవరు ఏడవాలా? మరి నా దగ్గరికి తెచ్చిపెట్టేవి ఎందుకు? కడుపులో పడినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయకపోవడం వల్ల ఇప్పుడు కడుపులో నుంచి బయటకు వచ్చాక అందరం చేయాల్సి వస్తుంది. ఎందుకు బాబోయ్ దాన్ని చర్చకి తీసుకురాకుండా ఉంచితే పోయిను, మేమైనా వాక్యం వింటాం అని మనం తీసుకొచ్చి దాన్ని కొదేసి కుచా అని చెప్పి మనం వాక్యం వినేస్తుంటాం. అది గీకేసి పీకేసి పక్కడు బైబిల్ చింపేసి అక్కడ 1-2 పోసేసి కింద మీద వెళ్ళిపోతుంటే మనకి మా పాప ఏంటో ఆ తన్మయత్వం. నీ పిల్ల ఏమన్నా ఘనకార్యం చేసిందా? ఇతరులను పాడు చేస్తుంది కదా, ఇబ్బంది పడుతుంది కదా, దానికి కావాల్సినటువంటి క్రమంలోనికి రాకపోవడానికి తప్పు ఎవడదనుకుంటున్నావు? నీ గర్భంలో ఉండగా నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి దేవుని పక్షమైనటువంటి విజ్ఞాపనకు ఎదగని ప్రార్థనా జీవితం లేని తల్లిదండ్రులారా పిల్లల కండం ఎందుకర్రా మీరు? నీ పిల్లల్ని పెంచే పెంపకం మొదటి నెలలోనే తెలిసిపోద్ది. నీ బిడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి సంవత్సరం వచ్చేటప్పటికి వాడు ప్రార్థనలో పుట్టాడా గాలికి పుట్టాడో తెలిసిపోద్ది. నీ పెంపకం మాట తర్వాత వాడి జీవితంలో నుంచి నువ్వు బయటకు వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన విధానం గురించి మనోహర్ ఏడుస్తున్నాడు. అంత ఏడిస్తే ఆ న్యాయాధిపతి పనికిమాలినోడు అయ్యాడు. అలాంటిది ఏడవకుండా కనేస్తున్న నీ బతుకుల పిల్లలు రాయల్ ప్రీస్ట్హుడ్కి వారసులుగా ఎలా పుడతారనుకుంటున్నావు? ఎంత ఏడ్చాడో, ఎంత ఏడిస్తే దేవుని సన్నిధి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే అలాంటి పిల్లవాడు ఒక వ్యభిచారితో వ్యభిచారం చేసి ఆ తరువాత దేవుని యొక్క నిర్ణయానికి పాడు చేసినటువంటి సంసోను వస్తే ఆ సంసోను జీవితం అర్ధంతరంగా ముగిసిపోతే అతని అలాంటి ముగిసిపోయిన జీవితాన్ని చూసినటువంటి ఆ కళ్ళ ముందు తల్లిదండ్రులు కొడుకు మధ్యలో చచ్చిపోతూ ఉంటే అందరినీ చంపేశాడని ఆనందించాలా? ఆడు చచ్చిపోయాడని ఆనందిస్తారా తల్లిదండ్రులండి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అలా అర్ధంతరంగా చచ్చిపోవటమా? పూర్తి కాలంపు జీవితాన్ని జీవించి పితృ సమాధికి చేర్చబడటం పరిశుద్ధమైన మరణం, అంగీకారమైన మరణం. మధ్యంతరంగా చచ్చిపోయాడు. దేవుని ద్వారా వచ్చి, దేవుని ద్వారా పెరిగి, దేవుని ద్వారా చేసి అర్ధంతరమైన జీవితానికే నడిచిపోయిన ఇలాంటి జీవితానికి ఉన్న ప్రార్థనలు ఈరోజు మన ప్రార్థనలో ఉన్నాయంటారా? మీ పిల్లలు అలాంటి ప్రార్థనా పరులుగా వచ్చిన వాళ్ళేనా? అలాగైనా దేశంలో కన్నారా మీరు? అలాగైనా ఉన్నారా? నేటి సంఘానికి సమాజానికి ఉపయోగపడే జీవితాల్లో ఉన్నారా మీ పిల్లలు? కాచుకోలేక చచ్చిపోతున్నారు. 8 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల్ని చూడండి, 8 ఏళ్ళు. అది ఆడపిల్ల అయితే భరించలేకపోతున్నాం, మగపిల్లడైతే ఇంక మరి చెప్పక్కర్లే. ఏ రోజు ఏ రాత్రి ఏం చేసేస్తాడో దిండేసి పిల్లలు అకృత్యాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి దుస్థితి కారణం ఏంటి? ప్రార్థనే అక్కడ. అంటే ఈ పెళ్ళి కాకమును పొంచి నీ భవిష్యత్ తరాన్ని సిద్ధపరచడానికి నువ్వు ఎంత వేదన పడాలో చూసుకో. ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక నీ గర్భంలో పిండంగా రూపడినప్పుడు ఎంత స్థితిలో దేవుని సన్నిధిలో ఉంచి ఆ బిడ్డను భూమి మీదకి తీసుకురావాలనికి ప్రయత్నం చేయాలో తెలుసుకోమరి. ఇప్పుడు ఇంకా చెప్తాను, కిందకి రండి. శామ్యూల్కి వచ్చేస్తున్నాడు. ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తుంది. ఈ హన్నా ప్రార్థన మొదటి అధ్యాయంలో ఉంటుంది, 1, 10, 11 ఇవన్నీ. దేవుని సన్నిధినికి వచ్చి ఏం చేసింది ఆవిడ? ప్రార్థన చేసింది. ఇక్కడ బిడ్డలు లేనప్పుడు, ఆమె స్థితి దారుణంగా ఉంటున్నప్పుడు, పరిస్థితులు అన్నిటిలో విజ్ఞాపన చేసినప్పుడు సమూయేలు పుట్టాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, మరి హన్నా తల్లిని నేను ఇప్పుడు ఆ కాలంలో లేను కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నిస్తే బాగోదు, కానీ మనం ప్రశ్నించుకుందాం. హన్నా ప్రార్థన చేస్తే సమూయేలు వచ్చాడు. సమూయేలు తర్వాత హన్నాకి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ప్రవక్తలకు ఎందుకు మారలేదు? చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా కనీసం దేవుని వాక్యాలకు సంబంధించిన విషయాల్లో కానీ, సమూయేలు తరువాత వచ్చినటువంటి తరానికి సంబంధించిన వ్యక్తులుగా కానీ వాళ్ళెవరూ కూడా దైవికంగా పెరగలేదు, పెంచబడలేదు. తప్పు ఎవరిదంటారు? అంటే ఒకడిని కనేసి ఇక మిగిలిన వాళ్ళందరూ దేవుడు ఇచ్చాడని వదిలేస్తారా? వాళ్ళనేమో లోకం పెంచుతారా? ఒకడినైనా దేవునికి ఇచ్చేది? అందుకేనా
మిరియాము యాకెబెదు క్షమించండి, అమ్రాము యాకెబెదు గొప్పవారికి ఎందుకు ఎంచబడ్డారు? ముగ్గురు పిల్లలు, ముగ్గురు దేవుని పరిచర్యకు అప్పగించబడ్డారు. మోషే తల్లిదండ్రులు అమ్రాము యాకెబెదు. ఎందుకు వాళ్ళు ఆ స్థితిలోకి, ఎందుకు మనం ఎందుకు? మన ఇంట్లో కూడా చాలామంది చూడండి, ఒకడిని వీడిని దేవుడికి ఇచ్చేస్తామని అనుకున్నామండి అంటారు. మరి మిగిలిన దేశంకి ఇద్దాం అనుకున్నారా? గాలికి పెంచుతారు ఎందుకు? కుటుంబం కదా అది, ఆ కుటుంబం కొరకు నిలబడాలి కదా. ఆడపిల్ల కాబట్టి బయటికి వెళ్ళిపోద్ది, మగపిల్లడు కాబట్టి దేవుని సేవ. ఎవరు చెప్పారు అది? ఇద్దరు దేవుని పిల్లలే, ఇద్దరిని ఇచ్చినవాడు దేవుడే. ఇద్దరు దేవుని కొరకు తయారవ్వాలి, ఇద్దరిని దేవునిలో పెంచాలి, ఇద్దరిని దేవుని కొరకు బతికించాలి. వాళ్ళు బతికేలాగా మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా నువ్వు మారాలి. నీ ప్రార్థన దానికి మారాలి. ఆ స్థితికి మారకుండా మీరు ఏదో జీవితాలు చేసేసి యేసుప్రభు అంటే ఎక్కడ సాధ్యమండి? గుళ్ళో గంట కొట్టడం ఎంతో, ఇక్కడ మీరు వచ్చి ఏడుపుకి ఆమెనంతే. నాకేం తేడా కనబట్లా యథాలాపంగా. కాకపోతే వాళ్ళు 4 దేవుళ్ళు 5 దేవుళ్ళు వారం అంతా ఏదో దేవుడి దగ్గర తిరుగుతారు, మీరు ఒకే దేవుడిని పట్టుకుని ఎలాడతారు, అంతే తేడా. కానీ వాస్తవంగా జరగాల్సినటువంటి రియల్ ప్రేయర్ లైఫ్ అనేది ఎక్కడ కనపట్లే. ఆ స్థాయి ఇక్కడ దొరకట్లేదు. ఆ రకమైన విజ్ఞాపన ఇక్కడ జరగట్లేదు. చూడు, కొలస్సీ పత్రిక రానన్న ఒకసారి ఇక్కడ అలా ఆపుదాం. 4వ అధ్యాయం ఇక్కడ కొలసియన్స్ 4:12 చూడండి. ఎఫ్ఎఫ్రా చెప్పే మాట విందాం. 4:12 మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఏం చెప్తాడో చూడండి. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఒక్క విషయం వినండి, ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట? పోరాడుచున్నాడు. ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాడా? ఇంకేమైనా చేస్తున్నాడా? ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడు. రోజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? అంటే రోజు ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? తన కోసం కాదు ప్రార్థన. ఏ మనుషుల్ని టార్గెట్ చేసుకున్నాడో, ఏ వ్యక్తుల గురించి ఎదురు చూస్తున్నాడో, అతడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని వాళ్ళ కోసం రోజు ఏం చేస్తున్నాడట? ఇంకా పోరాటం ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఏదైనా మీ పిల్లలు, ఆడపిల్లలు, ఆల్ యూత్, యంగ్, మీరు ఏదైనా ఒకటి సాధించుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో ఎలా సాధించుకుంటారా? వాళ్ళకి చెప్పి వదిలేస్తారా? అది వచ్చేంత వరకు పట్టుకుంటారా? ఏం చేస్తారు? అంటే మీరు చేసే అలుగుడు కాకుండా చెప్పండి, ఇంకేమైనా మాట్లాడకుండా మౌనంగా ఏం పని చెప్పినా ముందే చేసేయడం, చెప్పించుకోకుండా, అలాంటివి కాదు. మీకు అది ఇవ్వమో కుదరదో అంటే మీరు దానికోసం ఏం చేస్తారు? బాయ్స్ మీ టెక్నిక్స్ వేరే ఉంటాయి. ఎప్పుడు చేసేటువంటి కొన్ని పనులు మనకి రిప్రజెంటేటివ్గా తెలిసిపోతూ ఉంటాయి. మీ పిల్లలుగా మీరు ఏం చేస్తారో, వీళ్ళు ఎలాంటి సాధింపులు చేస్తారో తల్లిదండ్రులు మీకు తెలుసా తెలీదా? ఈ పనులు చేస్తూ ఉంటే మా వాడు దేని గురించో పొద్దునుంచి కొంచెం వలేస్తున్నాడు తెలిసిపోద్దా లేదా? ఆడపిల్లలు ఏంటి తెల్లారు లేచిపోయి టక్ పనులను చేస్తుందంటే దీనికి ఏదో టెండర్ పెడుతుంది వాళ్ళు మాకు. మీకు అర్థమైపోద్దా లేదా? మీకు తెలిసిపోద్ది. ఇతను ఈ ఎఫ్ఎఫ్రా ప్రార్థన చేస్తుంటేనంట, పౌలు ఎప్పుడు వెళ్ళినా, సంఘం ఎప్పుడు వెళ్ళినా ఎఫ్ఎఫ్రాను చూడంగానే ఈడెప్పుడు మా కోసం ప్రార్థన చేయడు, వాళ్ళు సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారే దేవుళ్ళో స్థిరంగా ఉండాలనే ప్రార్థన చేస్తాడని చెప్తున్నారట. అంటే అతను ఎప్పుడు ఏం చేస్తుంటాడు ప్రార్థనలో? ఎలాంటి ఫైట్ చేస్తూ ఉంటే ఇలాంటి విషయం బైబిల్ రాసింది? నేను ఇప్పటికీ చూస్తుంటాను సంఘంలో ఎవరైనా అలాంటి ప్రార్థనా పనులు తయారవుతారేమో ఇక్కడ అని. అలా పోరాడేవాళ్ళు ఉంటారేమో యవనస్తులు. అసలు వీళ్ళు ప్రార్థనలు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఉపవాసం ఉంటే, లేకపోతే మంగళవారం అంటే మనం ప్రతిష్ఠించుకున్న దినాలుగా ఉంటే వచ్చేసి దేవుని సన్నిధిలో మోకరించి పాస్టర్ గారు ఏం చెప్తున్నా వాడికి మనసంతా దేవుని వాక్యం మీదండి దేవుని సన్నిధిలో మోకరించాడంటే ఆ రిక్వెస్ట్ అదే. ఇంకా ప్రభువా వాడు ఇలా ఉండాలి, ప్రభువా ఇలా మారాలి, ప్రభువా ఇలా చేయాలి, ప్రభువా సంపూర్ణ నిశ్చయిత వాడు ఉండేటాక సాయించానైనా వారిలో ఉన్న పరిస్థితులను నువ్వు తీసుకురా ప్రభువా. ఇంకా ఎంతసేపు అప్పు నొప్పి జబ్బు పిల్ల జల్ల ఈ వీసా ఈ అమెరికా ఈ ఆఫ్రికా ఈ కాదు. ఒక వ్యక్తి దేవునితో పోరాడుతునేటువంటి ప్రార్థన ఈరోజు విశ్వాసులుగా మనకు ఎక్కడుందో తెలుసా? ప్రభువా చంద్రాన్ని ఇల్లు తీసేస్తారట, జగనాన్ని ఇచ్చిన ఇల్లు చూసి వచ్చాను నేను, అది ఎలాగైనా నువ్వు నాకు ఇవ్వాల్సిందే. చంద్రన్తో మాట్లాడతావో లోకేష్ బాబుతో మాట్లాడతావో మాట్లాడు. ఇప్పుడు ఈ పోరాటం ఎలా ఉంటుందా? ఇల్లు కోసం నువ్వు వెళ్ళి చూసి వచ్చావు కదా, ఆ ఇల్లు చూసి వచ్చారు కదా. ఇప్పుడు ఆ ఇల్లు చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు అది రాదు ఉండదు అని అంటే మీకు గుండె కొరకలాడుతుంది కదా.
కొన్నిసార్లు మనం అద్దె కట్టుకునేటప్పుడు వచ్చే పోరాటం దేని కొరకు? ఎక్కడిల్లా అక్కడిల్లా. ఇవి పోరాటంగా చేసేటువంటి చాలా పనులు నిజంగా దేవునికి ఇష్టమైనవి కావు. అందుకే నేను మీకు ప్రార్థన అనే పదం గురించి ఆ పదాలు చూపించాను. ఇక్కడ చూడండి, మళ్ళీ వెనక్కి రండి ఒకసారి. ప్రార్థననే సమూయేలు దాటిపోమ్మ. ఇంక ఈ సమూయేలంతా చాలామందికి చేసినటువంటి అవి ఇవి ఉన్నాయి. 22:7 2 సమూయేలు 22:7కి రండి. మీకు ఎన్ని విషయాల్లో ప్రార్థన అనే పదం తాలూకా వివరణ మీకు అర్థమైతే మీ లోపల నుంచి దేవుని మాటతో ఉండేటువంటి సంతోషం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్థాయికి పెరిగిపోతారు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించేని, నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. ఎంత చక్కగా చెప్పాడు తెలుసా మాట. నేను ఆలయానికి వెళ్ళాను, మందిరంలో ప్రార్థన చేశాను, మొర్ర పెట్టాను, ప్రార్థన చేశాను, తర్వాత ఆయన చెవుల్లోకి వెళ్ళింది. నాకు శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. మనం శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తామా, పాస్టర్ దగ్గరికి వెళ్తామా? కదా, పాస్టరే కదా. పాస్టరే క్లోజ్గా ఉంటాడు. దేవునితో మనకు ఆ రిలేషన్షిప్ ఇంకా సెట్ అవ్వలే, అందుకే పాస్టర్తోనే ఉంది. పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఆడు పాస్టర్ అన్నాడో తెలుసా? ఏమన్నా అవ్వగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ డాడీ ఏం చెప్తారు? ఫోన్ చేయనా, ఆలివనికి ఫోన్ చేయనా అంటే, ఇప్పుడు సాతాన్గాడు ఎవడు? బూచి భయపెట్టాలంటే ఆలివన్నే. కొద్ది రోజులు కాడు చర్చికి రాడు. ఎందుకు రాడు? ఆడా ఆలివ్గాడా టెర్రర్. ఆడు ఫోటోలో ఫ్రేమ్ పెట్టుకుంటాడు నా ఫోటో. ఏమంటే ఈడి దగ్గరికి ఎవడు వెళ్ళకండి బాబోయ్, ఈడు చిన్నప్పటి నుంచి నువ్వు భయపెట్టింది ఆడనే కదా. నేను రాగానే ప్రైజ్ రానానా, ఎలా ఉన్నావురా, ఏంటని. ఈడేంటి మా అమ్మ భయపెట్టినట్లేడు, మా నాన్న భయపెడుతున్నట్లేడు, ఈడేంటి ఎలా ఉన్నాడు. వీడికి ఇప్పుడు లోపల డైలమా, ఏది పరిశుద్ధమైంది ఏది అపరిశుద్ధమైంది. ఆఖరికి పాస్టర్లందరం అలాగైపోయాం. భయపెట్టడానికి విగ్రహాలుగా తయారైపోయి రేపోయిలుండో మైనం బొమ్మ పెట్టేస్తారు అక్కడ మాది ఇళ్లలో చూపించి భయపెట్టడానికి. విశ్వాసంతో ఆయన అంటున్నాడు, అసలు నేను వెళ్ళానంటే నా పెయిన్ ఎలాంటిదంటే, ఇక ఈ పెయిన్ తట్టుకునేంత వరకు ఫలిస్తా. ఇక నా శ్రమ అధికమయ్యింది, నేను వెళ్ళి చెప్పేస్తా. ఆయన వినేస్తాడు, ఆయన చెవులోకి వెళ్ళిపోద్ది, ఆయన కన్ఫామ్గా నాకు సహాయం చేసేస్తాడు. ఏంటండి ఈ రూఢి ఏంటి చెప్పండి? ఈ ఈ భరోసా ఏంటి? నేను శ్రమలో ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు. ఎంతమంది చేస్తారు ఇక్కడ? మీరు చెప్పగలరా? దేవుడు వినేశాడా మిమ్మల్ని? వినేశాడా లేదా? అంటే నాకు ఇప్పుడు అర్థం కావాలి, కరెక్ట్గా చెప్పండి సమాధానం. విన్నోళ్ళందరే చెప్పండి, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటి ప్రార్థనకు మీరు రావాలని అన్నిసార్లు శ్రమిస్తే కానీ రారా? మీరు ఆయనతో అంత ముట్టుకై కొడితే తప్ప నువ్వు అయ్యా అనవేమో. అంత ఉరితాడు బిగించి 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 నాలుగు సాగిందా, వచ్చిందా, అయిపోద్దా ప్రాణం అంటే అర్రా అన్నాడు. ఇప్పుడు ఇప్పుతాడు. అదే కదా శ్రమ అంటే, అదే కదా మొర్ర అంటే. నా మొర్ర డైరెక్ట్గా వెళ్ళిందనంటే, అంత మొర్ర పెట్టించుకోవాల్సిన సిచ్యువేషన్ తెచ్చుకోవడం ఎందుకు? నా మొర్రకు విన్నాడు అని చెప్పుకోవడం ఎందుకు? అంటే ఏమి లేదని అర్థం. అందుకే శ్రమ కలుగుడు మేలైన అన్నాడు ఆ భక్తుడు. దేవుడు అలా శ్రమ పెడతాడా? పెట్టడు. మరి నువ్వెందుకు ఆ స్థితి తెచ్చుకున్నావు? అంటే నీ రెగ్యులర్ ప్యాటర్న్లో ప్రార్థన అనేది ఒక ఆప్షన్గానో ఒక ఆప్షనల్గానో మారి హ్యాబిచ్యుయేటెడ్గా శ్రమ వరకు వెళ్ళేంత పరిస్థితులకు తెచ్చుకుంటే నీకు గతి లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ప్రార్థన. మీకు గతి లేక దేవుడి దగ్గరికి వెళ్ళేది. నువ్వు అనుభవించగలిగినంత అనుభవం నీకు ఇచ్చినా నువ్వు దేవునితో మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ప్రభువుకి తెలియకుండా ఏది రాదు, ఆయనకి తెలియకుండా ఏది జరగదు. నా జీవితంలో అనుమతించిందంతా ఒక దేవుడు నా మేలు కొరకే. ఒక మరణమే అనుభవించినా, ఒక బలహీనత వచ్చినా, ఒక రోగమే వచ్చినా, ఒక అవమానమే జరిగినా, ఒక అన్యాయమే జరిగినా, ఒక నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి వచ్చినా, నన్ను చూచుచున్న దేవునికి తెలియకుండా ఏమీ లేదు. కాబట్టి నేను దేవునిలో ఆనందిస్తాను. నేను ప్రార్థన చేయాల్సిన నెసిటీ నాకు రాదు, కానీ నేను తాళలేని, తట్టుకోలేని, ఓపిక పట్టలేని, భరించలేని, ఎదురు చూడలేని, ప్రవక్తల దగ్గరికి వెళ్ళలేని ఆ సమయంలో నేను దేవుని దగ్గరికి వచ్చేసా. కానీ వినేశాడు ఆయన. ఆయన నన్ను చూశాడు, నా ప్రార్థన వినేశాడు. ఐఎమ్ హ్యాపీ. దేవుడు చెవుల్లోకి వెళ్ళిపోయింది నా ప్రార్థన. ఏంటి ఆ కాన్ఫిడెన్సు? ఆ స్టేజ్ ఎలా వస్తుంది నీకు? ఆ స్టేజ్లో నువ్వు నిజంగా రిచ్ పెరిగావా? ప్రార్థనలో పెరిగామా మనం? అలాంటి స్థితి మన లోపల ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఏ సిచ్యువేషన్లో అయినా వచ్చిందా? నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను, ఐసీయూలో ఉన్నారు.
ఫ్యామిలీ అంతా లైన్లో నుంచున్నారు. వాళ్ళు నన్ను చూడంగానే అసలు కళ్ళుల్లో ఒక్కొక్కడికి కరెంట్ ఇలా బయటకు వచ్చింది. స్పార్క్లు వస్తాయి కదా, ట్రిర్ ట్రిక్ మని, అలా స్పార్క్లు వస్తున్నాయి. నేను అనుకున్నాను వీళ్ళు ఏదో నేను వస్తే యేసుప్రభు వచ్చాడు అనుకుంటున్నారు, వీళ్ళకి ఒకటి గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతాను నాకు డిసైడెడ్. మెట్లు ఎక్కుతున్నప్పుడు అర్థమైపోయింది ఆత్మ రెడీగా ఉంది, నువ్వు రా వెళ్ళిపోతానని. ఇంకా ఐసీయూ దగ్గరికి ఇలాగ వచ్చేటోడికి వాళ్ళందరూ చెప్పానమ్మా పెద్ద ఆయన ఎట్రా అన్నాను, దండ తెచ్చుకున్నావా అన్నాను. అది నవ్వా ఏడుపా మిక్స్డ్ ఫీల్ అవ్వకు, దండ రెడీ చేసుకో, లాస్ట్ ప్రార్థన అయిపోద్ది, మహా అయితే ఒక అరగంటలో డిక్లేర్ చేసేస్తారు, గెట్ రెడీ పెట్టి బాక్స్ అంతా నన్ను చెప్పనా నువ్వు చెప్పేసుకుంటావా. డిసైడ్ అయిపోయింది. మా ఆవిడ తెలియదు, ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయిపోద్ది అన్నాడు. రెడీ చేసి అయితే బెడ్ నెంబర్ 2 చెప్పేయి, ఆయన తీసేస్తే పక్క బెడ్లో వేసేస్తాను, క్లీనింగ్ టైం పడుద్ది, రెడీ చేసి అయితే అని. అదేటన్నా మీరు ప్రార్థన చేస్తే బతుకుతారని వచ్చాను. అలాంటిది ఏం లేదే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బతుకుతారని ఎక్కడైనా ఉందా? సాక్ష్యాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు సాక్షి ఏంటి, నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే ఖర్చు అంత ఆగిపోద్దని మిగిలిన ప్రార్థన చేస్తున్నారు. క్యారేజీలు నడపలేక దుఃఖపడిపోతున్నారు. వాళ్ళ ప్రార్థన పవర్ ఎక్కువైపోయింది, మీ ప్రార్థన తగ్గిపోయింది. ఏం చేయలేం. ఎంతమంది ప్రభువా తిరగలేకపోతున్నాం, నీ చేతమే తీసేసుకో అనేవాళ్ళు లేరా? నిజంగా చెప్పండి, మీ చేత ఆ ప్రార్థన చేయించేంత వరకు ఆత్మ వెళ్దాం. మీరే ఒప్పుదలగా ఏం చేస్తారు, ఇంకా తండ్రి చిత్తమే, చచ్చిపోవడం చిత్తమే ఒప్పేసుకుని నేను వెళ్ళి చెప్పేశాను, అమ్మా ప్రార్థన చేద్దామని. గొట్టం పెట్టుకునే ఉన్నాడు ఆయన. బాగున్నారా అని, గొట్టం తీస్తే చచ్చిపోతారని. ఆయనకి ఏదో అర్థమైంది, నేను ఏదో చెప్పాను. తీసి చెవు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, నీ పాపములు ఒప్పుకోవాల్సిన సమయం, అలాగని ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒప్పేసుకుంటే నువ్వు పశ్చాత్తాపడే జీవితం నీకు ఇస్తాడా, కనికరంలో బతుకుతావు, లేదా పరలోకంలో తీర్పులో తప్పించుకోవాల్సిన భాష నువ్వు నీ దేవుడే చూసుకోవాలి, కాబట్టి విషయం జాగ్రత్త అని చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోకపోవటంలో నీ నిర్లక్ష్యం, నీ కుటుంబం ప్రార్థన చేస్తుంటే ఏకీభవించకపోవడం నీ నిర్లక్ష్యం, దేవుని వాక్యం నీ ఇంటికి వచ్చి నీ కళ్ళ ముందు నీ సీటు పక్కనే కూర్చుని నీ దగ్గరే నిలబడి నాలంటి వాళ్ళు చాలామంది బోధించారు, అంతమంది చెప్పినా కూడా నువ్వు వినకపోవటం నీ నిర్లక్ష్యం. ఇప్పుడు నీ ప్రాణం ఇంకా బతకటానికి నీ శరీరం సహకరించకుండా వైర్లు పెట్టి ట్యూబులు పెట్టి గొట్టాలు పెట్టుంది. ఇంక ఇప్పుడు ఈ బాడీని నువ్వు బతికించినా దీనికి జీవితకాలం పోషించే మందులకు నీ పెన్షన్ సాలదు, కాబట్టి నిన్ను తీసుకోవటం దేవుని ఇష్టమే. కాబట్టి ఆలోచించుకో, నువ్వు పశ్చాత్తాపడ్డావా నీ ఆత్మను దేవుడు చేర్చుకోగలుగుతాడు, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు. ప్రార్థన చేస్తున్నానని చెప్పి ప్రార్థన చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. మరి అది ఏం ఒప్పుకున్నాడో తెలియదు మనకి. మొత్తానికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, అయిపోయింది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వచ్చి నాన్న నీకేం అవ్వదు నాన్న అన్నాడు. అవుద్ది ఏటా ధీమాలు లేనిపోయిన భరోసాలు ఎందుకు? ఆల్రెడీ ఏడుతున్నాడు, ఏడవని కాసేపు మనసారా ఏడిశాక దేవుడు తీసుకుంటే ఆనందిస్తాం. నువ్వేం అవ్వదని ధైర్యం చెప్తావేంటి? చేతి అన్నాను అని తీసి అనవసరం పిలిచాను అనుకున్నాడేమో నన్ను. తీసి పక్కొచ్చి అది కాదండి అన్నాడు. ఏం లేదండి, మెంటల్లీ ప్రిపేర్ అయిపో అంతే. ఈ విషయం నేను నాకు మీ ఇంటికి పరిచయం అయినప్పటి నుంచి మందిరానికి వస్తున్నప్పుడు నుంచి చెప్తున్నాను, నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు నీ శరీరాన్ని పిలిస్తే నువ్వు వేదన పడాల్సి ఉంటుంది, జాగ్రత్త అని. టైం అయిపోయింది, ఇప్పుడు ఇంక చేయడానికి ఏం లేదు. వచ్చేసాను. సాయంత్రం ఫోన్ వచ్చింది, చనిపోయాడు. కార్యక్రమాలన్నీ మరి ఏం చేద్దామంటే మేము ఆ ఊరు పట్టుకెళ్ళిపోతామన్నారు. నాకు బరువు తప్పించో తీసుకెళ్ళిపోనా. అంటే నీ జీవితంలో నా ప్రార్థన చెవులు జొచ్చింది, నా ప్రార్థన దేవుడు వింటాడు, నా మనవి దేవుడు ఆలకిస్తాడు, ఈ పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తాడు, ఇక్కడి నుంచి నాకు విడిపిస్తాడు, ఈ విడిపించడానికి నేను వెళ్ళి చేసే ప్రార్థన న్యాయమైంది, నా మొర్ర అంగలార్పు యథార్థమైనది, నేను ఇప్పుడు చేస్తున్నటువంటి విషయంలో నా తప్పిదం లేని యథార్థతను బట్టి దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, అప్పుడు నువ్వు చేసేది యథార్థమైన ప్రార్థన. నీలో అలాంటివి ఏమి లేకుండా ముసుగు లొసుగు లేకుండా వెళ్ళి చేసేవాడు ఎవడున్నాడు ఇక్కడ? అలాంటి జీవితం కలిగి ఉన్నాడా? అలాంటి లేకుండా నువ్వు నిలబడి ప్రార్థన చేయగలవా? మరి ఆ ప్రార్థనా జీవితానికి ఎదగమని కదా ఈయన పోరాటాలు. అలాంటిది కదా ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి ప్రార్థన. అంటే ఎదుగుదల లేని ప్రార్థనలు ఏంటి? ఇప్పుడు మీరు చిన్నపిల్లలు చేసే రొటీన్ ప్రార్థనలకి మీరందరూ రోజు సంఘాలకు వచ్చి ఏడుపులకి మీకు ఏమైనా తేడా తెలుస్తుందా? సేమా? కనీసం నేను అడుగుతున్నది దేవునితో అనేటువంటి భయం కూడా లేని ప్రార్థనలు ఏమనాలి? ఇంకా చెప్తా, కిందకి రండి. 2వ సమయాలు అయిపోయింది కదా, రాజులకు రమ్మ. ఇక్కడ ప్రార్థన ఏంటంటే దేవునితో దాసుడైనటువంటి మాటలు చేసిన ప్రార్థన. 1 రాజులు 2 రాజులు వదిలేసేయండి, కిందకు వచ్చాయి. ఇంకా వాళ్ళు తప్పించుకోవటానికి యుద్ధం చేయడానికి దేవుడు చేసినటువంటి మందిరము ప్రతిష్ట
సొలొమోన్ చేసినటువంటి ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి. ఎజ్రా ఎజ్రా దగ్గరికి రండి. 9:15కి రండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. దేవునితో మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో చూడండి. ఈ పదం అసలు ఒక్కొక్క పదం దేవుని వాక్యంలో ఎంత ముచ్చటగా రాయబడిందో, మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అనే ఆత్మ చెప్పే ప్రార్థనకి ముందుగా మన పితరులు చేసిన దేవుని సంబంధాలు రాయబడి ఉన్నాయి ప్రార్థనలో. ఏమన్నాడు? యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాం. చిత్తగించు, మేము నీ సన్నిధిని అపరాధములము గనుక నీ సన్నిధి నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేదిమి. ఎలా ప్రార్థన చేశారు వీళ్ళు? మేము బతికున్నామంటే ప్రభు అది మమ్మల్ని బట్టి కాదు, నీ నీతి. నువ్వు మమ్మల్ని చూసి మమ్మల్ని కొంచెం ఉంచావు. మేము ఈరోజు నిలబడున్నామంటే, మా కుటుంబాల్లో మేము దీన్ని తెలుసుకున్నామంటే అది నీ నీతే. నిన్ను బట్టే మేము ఇది వచ్చాం ప్రభా. కానీ ఈ విషయంలో నీ దగ్గర నిలచడానికి కూడా మేము అర్హులము కాదు అని అడిగారంట. నీ పరిశుద్ధత ఎంత, నీ నీతి ఎంత, నీ పరిపూర్ణత ఎంత, నువ్వెంత పర్ఫెక్ట్ దేవుడా, నీ దగ్గర మేము ఎలా రాగలం, నీతో మాట్లాడడానికి మాకు అంత ధైర్యం ఎక్కడుంది అనే ఇలాంటి దుఃఖంతో చేసిన ప్రార్థనట. అది బైబిల్ రాశా. మనం ప్రార్థన చేయడం అంటే అసలు మనకి ఏ భయం లేదు. ఒకసారి ఎప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన గురించి మాట్లాడుతూ, నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు అని చెప్పాను. మా అమ్మగారు మీటింగ్ చర్చ అయిపోయిన వెంటనే పిలిచి, నువ్వు ఇలాంటి లేనిపోయి నీ చెప్పడానికైతే చర్చకి రాకంది. పాస్టర్ నేనే. నాకు వార్నింగ్ ఇస్తుంది ఇవిడని. ఏమన్నానంటే, నువ్వు మొహం కడుక్కోకుండా ప్రార్థన చేయొచ్చు అన్నావా లేదా అన్నాను. అలా ఎందుకు చెప్తున్నావా అని. స్నానం చేయకుండా ప్రార్థన చేయొచ్చు అన్నావా లేదా అన్నాను. అలా ఎందుకు చెప్తున్నావా అని. మరి ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు కదా అని అంటే, ఆడికి దేవుడు అంటే విలువ తెలిసేలాగా నోరు కొడుక్కుని మొహం కొడుకుని చేయమను, ఆడు లేచి స్నానం చేసి చేయమను, ఆడు ఇంకోలాగా చేయమను, అంతేగాని అలా ఏమైనా పర్లేదని అలా చెప్పేస్తావురా అంది. ఆవిడ ఉద్దేశం రైటే, నా ఉద్దేశం రైటే, కానీ తీసుకునేవాడు ఎలా తీసుకుంటాడు చెప్పండి? నువ్వు ఎలాగైనా చేయొచ్చు అంటే ఎలా చేస్తాడు? ఆడు ఏమైనా చేస్తాడు. ఆడు ఏమైనా చేసి ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు చేస్తాడు. రోమన్ క్యాథలిక్ దగ్గర డబ్బా ఒకటి ఉంటుంది, కన్ఫెషన్ బాక్స్. ప్రభువా, పొద్దున్న దొంగతనం చేయటకు వెళుచున్నాను, సహాయం చేయము అని చెప్పి వెళ్తాడు. మధ్యాహ్నం వచ్చి కానుకేస్తాడు. అక్కడ కానుకేసి, ప్రభువా ఈరోజు మంచి సొమ్ము ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటే, బిడ్డ ఏం చేసితివి అన్నట్టు రావుతాను తండ్రి. ఇతను బిడ్డ చెప్తాడు, తండ్రి దొంగతనం చేసి తిని అని. బిడ్డ, తండ్రి నిన్ను క్షమించి ఉన్నాడు, నీ పాపములు క్షమించబడునుగాక అని ప్రభు చెప్తాడు. ఇక పాపాలు క్షమించబడిపోయినాయి, ఇంక మళ్ళీ నెక్స్ట్ పాపానికి రెడీ నువ్వు. ఇదే కదా వాళ్ళు చేయాల్సింది. ఇలాంటిదే కదా ప్రార్థన జీవితం. ఇలాంటి ప్రార్థన జీవితం ప్రభు కోరుకునేది. ఇలాంటి విశ్వాసాల ప్రభు ఎదురు చూసేది. ఇలాంటి మాటలు కలిగిన జీవితాన్న దేవుని కోరుకుంటాడు మన నుంచి. మరి ఏమిటి ప్రార్థన అంటే చాలామందికి ఈ తగ్గింపు చేసుకునేటువంటి పరిస్థితులకు తగినటువంటి పరిస్థితులు మనిషికి లేవు. నెహెమ్యా దగ్గరికి రండి. కిందన 1:6 దివారాత్రములు నీ సన్నిధిని, దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చే ప్రార్థన నీవు అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఎడల 1:6 ఇశ్రాయేలీయుల కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి వారము పాపము చేసి ఉన్నాం. ఇదే ప్రార్థన. ఇట్స్ అన్ బిట్ ఆఫ్ అడ్వాన్స్. నెహెమ్యా దేవునితో మాట్లాడుతుంటున్నాడు, నేను మాత్రమే కాదు ప్రభువా, అనేకులమైనటువంటి మా జనమునైనా మా జనాంగమునైనా వీ కమిటెడ్ మిస్టేక్స్, వీఆర్ ద బ్లంటర్స్, మేము సిన్నర్స్, పాపములు చేస్తున్నాం ప్రభువా, బలహీనతలు కలిగి ఉన్నాం నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు నువ్వు కనికరించవా నాయన అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అతను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతను విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు చేస్తున్నటువంటి ప్రార్థన దైవికమైనటువంటి పరిస్థితికి తగినట్లుగా ఏ పరిస్థితుల్లో సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడో ఒకసారి చూడండి. సో ప్రార్థన చేస్తున్న ప్రతి పరిస్థితిని ఎంతో ఎక్కువగా దేవుని యొక్క విజ్ఞాపనకు అతడు కోరుకుంటున్నటువంటి పద్ధతిని దేవునితో మాట్లాడుతున్న అనుభవం కదా. మనలో అలాంటి పరిస్థితికి మన దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకునే లాంటి మన జనము గురించి చేసే ప్రార్థన, మన కుటుంబాల కొరకు పెట్టే మొర్ర, నిజమైనటువంటి అంగలార్పు, నిజమైన విజ్ఞాపనలు ఎప్పుడైనా సాగిని అంటారా మన లిటరల్ లైఫ్లో? ఏం చేస్తాం మన ప్రార్థనలు ఏంటి చెప్పండి మీరు? ప్రార్థన అనే పదంతో మీరు చేసేవన్నీ ఏంటి? ఇది ఈ పిల్లల్ని చూపించారనుకోండి, పాస్టర్ గారు జ్వరం వచ్చేస్తుంది, జ్వరం రాత్రి అన్నం తినట్లేదు మా పిల్ల, అన్నం తినకపోతే పాస్టర్ గారి ప్రార్థన, జ్వరం వచ్చేస్తే పాస్టర్ గారి ప్రార్థన, స్కూల్కి వెళ్ళట్లేదు దానికి మళ్ళీ ప్రత్యేక ప్రార్థన.
ఇక నువ్వు ఏం అడగను, ఏం చెప్పను? నువ్వు చేస్తున్న విషయాలకి, నువ్వు చేస్తున్నాము అనిపించుకుంటున్న ఆ సంతోషాలకి, మాలాంటి తెల్లబట్టలు చేసే చేతులేసే ప్రార్థనలకి ఏమైనా పొంతన కదులుతుందా, తెలుస్తుందా మన జీవితంలో? రొటీన్ స్పిరిచువల్ లైఫ్లో అలాంటి పరిస్థితులకు మనం ఏం చేయాలనేటువంటి విషయం ఏమైనా కొద్దిపాటికైనా ఏమైనా మనకుందా? ఏమన్నా చెప్పింది అర్థమవుతుందా? భలే చెప్తున్నాడు అన్నట్టుందా? ప్రార్థన గురించి మీరు చెప్తున్నాడు. మీరు యోబు తర్వాత చెప్పిన వాటిలో, కీర్తనలు చెప్పినవన్నీ, మీరు యెషయా చెప్పినవన్నీ, మీరు ఇర్మియా చెప్పినవన్నీ కిందకు వచ్చి ఇప్పుడు మీకు ఒక కొత్త కనులు తెరుచుకునేటువంటి విషయం చెప్తాను చూడండి. మార్క్స్ వార్త 13:33కి రండి. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. అది ఇది దేవుని కాలం ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పినటువంటి ప్రార్థన. ఇప్పుడు 12:40 చదువునానా. ఇప్పుడు కొత్త ప్రార్థన తెలుసుది మీకు. విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అని. ప్రార్థన చేయడం వల్ల శిక్ష వస్తుందట. అది ఇక్కడ ఉంది. మరి విశేషముగా శిక్ష పొందుతారు. ఎప్పుడు? విధవరాళ్ళ ఇళ్ళు దిగమింగుతూ మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేసి. ఇప్పుడు మన ప్రార్థనలన్నీ ఎలాంటి ప్రార్థనలు? యథార్థమైన ప్రార్థనలా, మాయావేషం దీర్ఘ ప్రార్థనలేనా? ఓ ఒప్పుకోలు రాదు, ఓ పశ్చాత్తాపం రాదు, ఓ బలహీనత నుంచి సరిచేసుకున్నామని చెప్పలేము, దేవుడు నన్ను వింటాడని చెప్పలేం, నన్ను చూస్తున్నాడని చెప్పలేం, నాకు దిక్కు మొక్కు నువ్వే అని అడగలేం. ఓవైపు ఉద్యోగాన్ని నమ్ముతావు, ఒక పక్క డబ్బును నమ్ముతావు, ఒక పక్క పేరెంట్స్ నమ్ముతావు, ఒక పక్క ఫైనాన్స్ రిసోర్సెస్ నమ్ముతావు, ఓ పక్క మెడికల్ ఇన్సూరెన్స్ నమ్ముతావు, ఒక పక్క పరిస్థితులని చెప్తావు, ఓ పక్క దేవుడు అంటావు, అప్పుడప్పుడు చర్చకొచ్చి కనపడతావు, అప్పుడప్పుడు ప్రార్థన అంటావు, ఒక రాత్రి మేలు మీ ఆవిడ ఉపవాసం అంటావు, నువ్వేం సినిమా హాల్లో కూర్చుంటావు, లేకపోతే ఓటీటీలో ఉంటావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. ఇవన్నీ వెరసి నీ భక్తిని సూపర్ అనుకుంటే ఎవరు మోసపోతారు? మరి ఎక్కువ శిక్ష నీకే కదూ. అంటే చేసే పనులలో మన అంతరంగము పరిశుద్ధతను తెచ్చుకోవటానికి ఇష్టపడని లోకస్తులు చేసేటువంటి ప్రార్థన, అన్యుల వలె నువ్వు చేసేటువంటి ప్రార్థనకు ఎఫెక్ట్ ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తామని బైబిల్ చెప్తుంది. ఇది సిల్లీ ఇష్యూ కాదు. ప్రార్థన అనే అంశంతో దేవునిలో మనము అత్యధికమైనటువంటి సంపూర్ణతను ఎదిగే స్థితి నీ పిల్లలకి ఎప్పుడు నేర్పుతావు? ఈరోజు నీ పిల్లలు ఏ ప్రార్థనైనా మా అమ్మగారిని చూసి నేర్చుకున్నామని చెప్పే 12 ఏళ్ళ లోపు ఒక్క పిల్లోడిని తీసుకురండి చూద్దాం. ఒక్క పిల్లోడిని మా మమ్మీ ప్రార్థనా జీవితం చూసి, మా డాడీ ప్రార్థనా జీవితం చూసి మేము నేర్చుకున్నామనేటువంటి ఈ చర్చిలో పుట్టిన పిల్లల్ని తీసుకురండి, నుంచోబెట్టండి. ప్రేరైపోయిన వాడిని ఇక్కడ అందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. అందరినీ ఏ పిల్ల మీ తల్లి ప్రార్థన చూసి నేర్చుకుందో, తండ్రి ప్రార్థన చూసుకుని నేర్చుకుందో, తల్లిదండ్రి కాకపోతే మా అమ్మమ్మ మా తాతయ్య చూసి నేర్చుకున్నానని ఒక్క పిల్ల నుంచోబెట్టి చూపించండి, సంఘంలో చూపిస్తాను నేను. దాన్ని ఏమనాలి? మీకేం లేదని చెప్పాలి. ఇప్పుడు వేషధారులైన సంఘం కూడుకుని శిక్ష ఎత్తుకునే సంఘం ఏముంది, కానీ ఇక్కడ శిక్ష తప్పించుకునే సంఘం ఉందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ ఏ స్థాయి కలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ దేవునితో సంబంధాన్ని, నిజమైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి క్రీస్తు మనకు వచ్చాడర్రా. యేసుతో మనకున్నటువంటి ఆ అనుబంధం మనకుంది. ఇక్కడ సంఘముతోనో వ్యక్తితోనో అనుబంధం కాదు, నువ్వు దేవునితో అనుబంధం తెచ్చుకోవటానికి వచ్చావు. ఆ దేవునితో సంబంధం కలిగి ఉండేటువంటి ఆ మాటలాడు తీరు ప్రార్థన. దేవునితో కనెక్ట్ అవ్వగలగటానికి కావలసిన శక్తి ప్రార్థన నాకుంది. అది ఆయుధం నాకు. దానితో నేను ఆనందించగలను, దేవునితో మాట్లాడగలను. అసలు ప్రార్థన చేయడం అంటే దానిలో ఉండేటువంటి ఆ సంతోషం నాకు ఇంకేమీ లేదు. ఈ స్థితి ఎందుకు మన దగ్గర లేదు? మన పిల్లలు దాన్ని ఎందుకు ఆయుధంగా తీసుకోలేరు? ఎందుకు ఆ విజ్ఞాపన పరులుగా మారలేరు? దేశం దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి అమ్మ బాత్రూంలో ఏడుతుందంటే అర్థం ఏంటి? పిల్లోడు అక్కడ ఇష్టం వచ్చినట్టు బతుకుతుందంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఆ పరిశుద్ధమైన ప్రవర్తనకు వాళ్ళు వాక్యానుసారమైన జీవితానికి నిన్ను చూసి నేర్చుకోలేకపోయారు? ఎవరిని తప్పనాలి? నేర్పించలేని పాస్టర్ గారినా? నేర్చుకొని సంఘాన్నా? నేర్పించడానికి తరం సిద్ధంగా లేదా చిన్నపిల్లలనా? ఎవరి మీద నిందేయాలి నేను? మరి మీ దగ్గర అది లేనప్పుడు హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ మిరకల్స్ ఫ్రమ్ గాడ్? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా చేస్తాడు దేవుడు? ఎలా ఇవ్వగలడు దేవుడు? ఆలోచించుకోండి.
మీరు అనుకుంటున్నటువంటి ప్రార్థనా జీవితమే సరిపోద్ది, మేము దేవునితో మాట్లాడేస్తున్నాం అని అనుకుంటే ఈ రాత్రి మీకు ఒక కనువిప్పు కలగాలి. మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి వేషధారణ దీర్ఘమైన వేషధారణ. ఒకవైపు చెయ్యకూడని పనులు చేసేస్తున్నారు, అనకూడని పనులు ఆ మాట్లాడేస్తున్నారు, దెబ్బలాటలకు తగువుకు రేగిపోతున్నారు, ఇష్టం వచ్చినటువంటి మాటలతో నిందించుకుంటున్నారు. దొంగతనం మానలేదు, హింస మానలేదు, ద్వేషం మానలేదు, ద్వేషం వదలలేదు. ఈ వేషం మారక ద్వేషం వదలక దేవునితో మాట్లాడడానికి మాత్రం సంఘానికి పరిగెత్తుకుంటూ వచ్చి మేము ప్రార్థనలు ఆమేన్ అంటామంటే ఉపయోగం ఏంటర్రా? ఏముంది నీ లైఫ్లో చేంజ్? సో నీ రొటీన్ లైఫే దెర్ షుడ్ బి చేంజ్. సంథింగ్ మారాల్సిన జీవితంలోకి వచ్చేసావు. ఇప్పుడు ఆ మార్పు ఏంటో చూడు, ఆ మార్పు నీ లోపల నుంచి ఏం కలగాలో చూడు. నేను అడిగిన ప్రశ్న మరొక సంవత్సరం తర్వాత అడుగుతాను. నీ పిల్లలు నీ తండ్రిగా తల్లిగా నిన్ను చూసి, నీ ప్రార్థనా జీవితం చూసి నా పిల్లలు ప్రార్థనా జీవితంలో ఎదిగారనే స్థాయి నీ కుటుంబంలో నువ్వు చెప్పలేనప్పుడు తల్లిగా తండ్రిగా మీరు బతకడం అంత వేస్ట్ ఇంకోట్లేదు. లోకం కోసం మీరు పిల్లలను బతికిస్తారా? దేవునిలో బతికించలేని నీ తరం ఎందుకు? ఇంకా రక్షించుకున్నటువంటి దాని గురించి దేవుళ్ళు మీలో ఆనందించే స్థితి ఏంటి? నువ్వు దేవుళ్ళు ఆనందించలేవు, దేవుడు నీ యందు ఆనందించలేడు. ఎలా మరి మన భక్తి? ఎంతసేపు ప్రార్థనలనే మాయలో బతుకుతారా? బయటికి వద్దాం, ప్రభుని అడుగు. ఇప్పటికైనా నువ్వు ఆ ప్రార్థనను కొట్టి నువ్వు మొత్తం బైబిల్ అంతా ఎతికితే మెలకువతో ప్రార్థనా విజ్ఞాపనలు చేయమని చెప్తుంది ఆ ప్రార్థన అనేటువంటి ఒక్క పదం. అలాంటి పదం దగ్గర నేను దొరికిపోతే, నేను దేవునితో మాట్లాడుకునేటువంటి ఆ పరిశుద్ధ అనుభవం నాకు ఇప్పటికీ రాకపోతే, నేను రొటీన్గా చేసుకునే ప్రభు పరీక్షలు వెళ్తున్నాను, సహాయం చేయి, మార్కులు ఎక్కువి, ఎన్నాళ్ళు దిక్కుమాలిన ప్రార్థనలు? బస్సు ఎక్కుతున్నాను, యాక్సిడెంట్ అవ్వకుండా చెయ్యి, అక్కడికి వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుండి, ఏంటి సెక్యూరిటీ ప్రార్థనలో? దేవునితో మాట్లాడే అనుభవం ఏనాది? ఇలాంటి సిల్లీ థింగ్స్ ప్రార్థన చేయమని నేర్పించినాడు ఎవడు నీకు? బైబిల్ చెప్తున్నటువంటి ప్రార్థన అనే అంశం యొక్క విలువేంటి? దేవునితో మాట్లాడుతున్నాం అనేటువంటి ఆ పట్టుదల ఏంటి? ఆ దీక్ష ఏది? నీ హృదయం నిజంగా దాని వైపు తిరగకుండా ఉంటే ఈ రాత్రి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. ప్రార్థన చేద్దాం.